రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ నెల 6వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష శుక్లపక్ష దశమి ఆదివారము నుండి మార్గశీర్ష బహుళ విధియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటివి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారాన్ని చూస్తే 12లో శనిచంద్రుల యొక్క యుతి. ఈ వారం ఆదివారం నాడు మీకు ఆది సోమవారం 2 రోజులు కూడా మనస్సుకు సంకోచ వికోచాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరల చూస్తే చతుర్థంలో గురువు, పంచమంలో కేతువు, సప్తమ బుధుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ శుక్రుడు, 12లో శనిచంద్రులు, 11లో రాహువు. కొంత సంకల్పించిన పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. వృత్తిపరంగా సంతోషంగానే ఉంటారు, కానీ ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్లను సకాలంలో మీరు నిలువరించగలిగితే పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటాడు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబ పరమైనటువంటి చిక్కులన్నీ కూడా వారాంతంలో దూరమవుతాయి. తోటివారి సహకారంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. కోరికలు నెరవేరుతాయి. కొన్ని శుభకార్యములు యందు పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా మీ మీద అధికారుల యొక్క నిఘా ఉండవచ్చు. గురువారం నాడు, శుక్రవారం నాడు చేసే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త లేకపోతే డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం మీద సమయానికి తిండి, సమయానికి నిద్ర పెట్టుకోండి, లేకపోతే మనస్సు బాగా వికారంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆది సోమవారాలు 2 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ఆ రోజున పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడకండి. కొంత శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. బుధవారం తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. తీర్థయాత్రలకు వెళ్తారు, ఆదాయం పర్వాలేదు. ఈ వారాంతంలో వాహనం మూలకమైనటువంటి ఖర్చు విపరీతంగా ఉంటుంది. దృష్టిలో పెట్టుకొని ప్రణాళికగా ఉండండి. దైవారాధన మేషరాశిని కాపాడుతుంది. హనుమంతుడికి 54 ప్రదక్షిణములు మంగళవారం నాడు, శనివారం నాడు చెయ్యండి. హనుమంతుడి తోకకు సింధూరం పూయించండి. అది మీ నొసట రోజు ధరించండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము రాశి నుంచి తృతీయ గురువు, చతుర్థ కేతువు, పంచమ షష్ఠ బుధుడు, సప్తమ రవి శుక్ర కుజులు, 11లో శనిచంద్రులు. కొంత శనిచంద్రుడితో కలిసి ఉన్నప్పుడే వృషభ రాశి వారికి కొంత ఆదుర్ద అనేటువంటిది పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రగతి సాధించే దిశగా మీరు చేసే ప్రయత్నములన్నీ కూడా విజయవంతమవుతాయి. గ్రహబలము మీకు సంపూర్ణంగా ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభించవచ్చు. శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి మనస్సుతో మీరు చేసే ప్రతి పని మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేయటానికి ఈ వారం యోగంగా ఉంది. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో కూడా కదలిక వస్తుంది. కోర్టులో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థానచలన సూచన, ఉద్యోగ మార్పులు ఈ వారం ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల రాబడి పెరుగుతుంది. కళాకారులకు ఈ వారం బాగానే ఉంటుంది.
కాబట్టి వృషభ రాశి వారు ఈ వారము దుర్గాదేవి స్తోత్రపారాయణము, రాహుకాలంలో దీపారాధన చేయటము, శుక్రవారం నాడు ప్రతినిత్యము కూడా రామనామం వ్రాయటము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ కేతువు, పంచమ బుధుడు, షష్ఠ రవి కుజ శుక్రులు. దశమంలో ఉన్నటువంటి శని చంద్రుల ప్రభావం కూడా మిథున రాశి వారి మీద చూపిస్తూ ఉన్నది. అంటే వృత్తిపరంగా కొంత ఒత్తిడి బాగా పెరుగుతుంది, మానసిక ఆదుర్ద, మానసికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు, శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. బంధువుల సహకారంతో శుభకార్యములు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు మీకు వెలువడవచ్చు. మొత్తానికి ఈ వారమంతా కూడా కొంత ఆనందమయంగానే సాగుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించటానికి తీవ్ర ప్రయత్నం అనేటువంటిది కూడా చెయ్యాలి. ఒకటి సూచన ఏంటంటే శుక్ర శని ఆదివారాల్లో వివాదాలు పెట్టుకోవద్దు. ఈ వివాదముల వల్లనే మీకు మనస్తాపం అనేది కలుగుతూ ఉంటుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే నిరుద్యోగులకు కార్యసిద్ధి కూడా ఉంది. అలాగే ఆదాయంలో ఆదివారం ఉన్నట్టుగా గురువారం ఉండకపోవచ్చు, హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోండి. ఖర్చుల నియంత్రణ అవసరము. విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి. మిథున రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు కావటానికి మంచి సమయము, సంబంధాలను అన్వేషణ చేయండి. శివాలయ దర్శనం మీకు తప్ప ఇంకొకటి లేదు. రోజు శివాలయ దర్శనము, శివాలయంలో సేవ చేయండి. కూర్చొని సంధ్యా సమయంలో శివసహస్రనామ పారాయణం రోజు చేయగలిగితే మీకు ఫలితంలో అద్భుతాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో గురువు సంచారం, ద్వితీయ కేతువు, చతుర్థ బుధుడు, పంచమ రవికుజ శుక్రులు, సప్తమ చంద్రుడు, అష్టమ రాహు, భాగ్యశని. సంపూర్ణమైనటువంటి గ్రహబలం ఉన్నప్పటికీ కూడా కొంత మనస్సు మీద ఆది సోమవారాల్లో అలజడి అనేది పెరుగుతుంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. చేపట్టే పనులను ధర్మంగా చెయ్యండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని వెతకండి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఉద్యోగంలో మీ వ్యవహార శైలికి మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. కోర్టు పనుల్లో కూడా అనుకూలత ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్ప గొప్ప సంకల్పాలు నెరవేరవచ్చు. భూ లావాదేవీల్లో సంతకాలు పెట్టడంలో జాగ్రత్త అవసరము. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కర్కాటక రాశి వారు రామ అష్టకము, సుబ్రహ్మణ్య అష్టకము, మానసాదేవి స్తోత్రపారాయణాదులు చేస్తే మంచి ఫలితాలు మరిన్ని సాధించగలుగుతారు. సింహరాశి తదుపరి. సింహరాశి వారికి రాశిలో కేతువు, తృతీయ బుధుడు, చతుర్థ రవికుజ శుక్రులు, సప్తమ రవి, అష్టమ శని, అష్టమ చంద్రుడు. సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, 30వ తేదీ 1వ తేదీ ఈ 2 రోజులు దూర ప్రయాణాలు చేయకండి. మనస్సు మీద చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అష్టమ చంద్రుడు అవుతున్నాడు. ఆ చంద్రుడు శనితో కూడి ఉన్నాడు మీకు 30వ తేదీ, అలాగే కొంత 1వ తేదీ కూడా ఆది సోమవారాలు. అందువల్ల ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తి కాకుండానే ముగిసిపోవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం అనేటువంటిది అతి కష్టం మీద ఉంది. భూముల వ్యవహారము బుధవారము నుంచి లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రభుత్వ రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు
కొంత శ్రద్ధ పెట్టి పనిచేయండి. జీవిత ఆశయములకు తగ్గట్టుగా ముందుకు సాగండి. ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తే కొన్ని పనులు విజయవంతం అవుతాయి. విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి కొంత లాభాలనేటువంటివి పెరుగుతాయి. ఆరోగ్యం మీద మనస్సు దృష్టి పెట్టండి. నూతన వస్తువులు సేకరిస్తారు. దైవబలం అనేటువంటిది కూడా మిమ్మల్ని కాపాడుతుంది. సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనము, లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్ర పారాయణములు, లక్ష్మీ నరసింహస్వామి వారికి మంగళవారం నాడు కళ్యాణాలు చేయించడం వల్ల కొంత కుజదోషాదులు తొలగిపోయి పెళ్లిళ్ళు కూడా అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూస్తే ద్వితీయ బుధుడు, తృతీయ రవి కుజ శుక్రులు, షష్టంలో రాహువు, సప్తమంలో శని చంద్రులు. నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు మీకు శోభనిస్తాయి. తలపెట్టిన కార్యములను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారములు అనుకూలిస్తాయి. పెద్దలు ఏ మార్గమును సూచించి ఉన్నారో ఆ మార్గములో వెళ్ళండి. పనిలో ఏకాగ్రత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంకల్పించిన పనులు ఏవైతే ఉన్నాయో చలాకీగా పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టండి. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం కూడా పొందుతారు. అనన్యభావంతో లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. విజయ పరంపర మీ వెంట ఉండడం అనేటువంటిది 100% నిజంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం కూడా ఉంది. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణము, గణపతి దేవాలయ దర్శనము, గణపతికి గరిక పెట్టి పూజ చేయడము లాంటివి చేయండి. గణపతి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాడు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా తులలో బుధుడున్నాడు ఈ వారం. వృశ్చికంలో రవి శుక్ర కుజుల యొక్క ప్రభావము, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి తులారాశి వారికి. ఖర్చుల విషయంలో నియంత్రణ కనుక లేకపోతే డబ్బులన్నీ వ్యర్థమవుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. నిశ్చయమైన అభిప్రాయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. కోరికలు నెరవేరుతాయి. అనంత విజయాలు సాధిస్తారు. అద్భుతమైనటువంటి ప్రగతిని పొందుతారు. గురువారం నాడు వాహనం మూలకంగా డబ్బులు ఖర్చవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారణ విస్తరణ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. ఆస్తి తగాదాల జోలికి వెళ్ళకండి. మధ్యవర్తిత్వం చేయకండి. తులారాశి వారు వెంకటేశ్వర ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడము, వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, గోక్షేత్రంలో శుక్రవారం నాడు గోవుకు నానబెట్టిన బబ్బెర్లను తినిపించండి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో రవి శుక్ర కుజులు, రాశి నుంచి చతుర్థంలో రాహువు, పంచమంలో శని చంద్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఉత్సాహం ఉండదు. ఉత్సాహం తెచ్చుకొని పనులు చేస్తేనే మీకు విజయం కలుగుతుంది. తలపెట్టిన కార్యములను బద్ధకాన్ని విడిచిపెడితే సకాలంలో పూర్తి చేస్తారు. గొప్ప గొప్ప సంకల్పాలు మనస్సులో ఉంటే పూర్తి కాదు, ఆచరణలో పెట్టడం వల్లనే పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు,
మీ చొరవ, మీ ఆలోచన, మీ మార్గదర్శనం మీ కీర్తికి కారణభూతమవుతుంది. వివాహాది శుభకార్యములకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచన, అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. ముఖ్య వ్యవహారంలో విజయం సాధించగలుగుతారు. కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి స్త్రీలకు ఈ వారం బాగుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, ఇష్టదైవ క్షేత్ర దర్శనం చేయడము, నిత్యము సూర్యోదయాతు పూర్వము నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయండి, తిరుగుండదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశి పరంగా చూస్తే చతుర్థ శనిచంద్రులు, తృతీయ రాహువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఏకాదశంలో ఉన్న బుధుడు ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నిర్మాణ కార్యక్రమాల మీద మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. చేపట్టే పనులను ధర్మంగా పూర్తి చేయండి. ఏ పని తలపెట్టినా ధర్మంగానే ముందుకు వెళ్ళండి. కుటుంబపరమైన చిక్కులన్నీ వారాంతంలో వెడిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. మీలో ఉన్న సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. చేపట్టిన కార్యక్రమములన్నింటినీ తోటివారి సహాయ సహకారములతో పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. గౌరవప్రదమైన జీవితాన్ని కూడా పొందుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నిర్లక్ష్యం విడిచిపెట్టండి. ఉన్నతమైన ఆలోచనలు చేయండి. అన్ని ఫలితాలు స్త్రీలకు బాగుంటాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం అంతా దత్త దర్శనం, అరుణాచల క్షేత్రం స్మరణ కానీ దర్శనం కానీ, కాశీ అష్టకము, కాశీ పంచక స్తోత్రపారాయణాదులు ఇవి చెయ్యండి. మీకు మంచిగా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శనిచంద్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మకర రాశి వారికి 11లో రవి, కుజ, శుక్రులు ఉండటం ఈ వారము సమున్నతమైనటువంటి ఫలితాలకు కారణమవుతోంది. ఉద్యోగ ప్రయత్నములు మీకే వస్తాయి. మీకు ఉద్యోగం వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. రాజకీయ ప్రభుత్వ పనులలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు సంకల్పాలనేటువంటివి నెరవేరుతాయి. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు మంచి సమయము. ఆత్మీయుల యొక్క రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. సమాజంలో రాజకీయ నాయకులు గుర్తింపు పొందుతారు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారికి డబ్బుల పంట పండుతుంది. తోటి వారి సహాయ సహకారం ఉంటుంది. చేసే పనిలో స్పష్టత ఉంటే లాభం మీకే ఉంటుంది. ఒక శుభవార్త ఈ గురువారం నాడు మీ ఇంట్లో ఆనందాన్ని నిలుపుతుంది. గృహ నిర్మాణం చేపడతారు. గృహ ప్రవేశానికి తగినటువంటి విధానాలు రూపొందించుకుంటారు. రైతులకు దిగుబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. మకర రాశి వారు రామాలయ దర్శనం చేసుకోవడము, రామనామస్మరణ చేయటము, రామాష్టకము పఠించడము, రామాయణం వినడము, రామాయణం చదవటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాహువు యొక్క సంచారము, ద్వితీయ శనిచంద్రుల యొక్క సంచారము కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా కుంభరాశి వారికి దశమ రవి, కుజ, శుక్రుల యొక్క ఫలితము, భాగ్యంలో ఉన్నటువంటి బుధుడి యొక్క అనుగ్రహము, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. ఒక వ్యవహారంలో గురువారం నాడు డబ్బు చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మానసికంగా దృఢత్వంగా ఉండండి. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో అనుకూలత ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరము. కొంత కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ ప్రయాణాలు పడతాయి. స్థిరచరాస్తుల వల్ల రాబడి పెరగవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. దీర్ఘకాలిక వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. బంధుమిత్రులతో
వాగ్వివాదాలు పెట్టుకోకండి. కోర్టు సంబంధమైనటువంటి విషయముల యందు అస్సలు పెట్టుకోవద్దు. భూలావాదేవీల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. నవగ్రహములకు ప్రదక్షిణ చేయటము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, శివాభిషేకం చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శనిచంద్రుల యొక్క కలయిక, పంచమ గురువు, షష్ఠ కేతువు, అష్టమ బుధుడు, నవమంలో రవి కుజ శుక్రుల యొక్క కలయిక, 12లో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావంతో వివాహాది శుభకార్య ప్రయత్నములు వాయిదా పడతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు తలవని తలంపుగానే మీకు చాలా అలజడిని సృష్టిస్తాయి. ఆస్తుల మూలకంగా ఇబ్బందులు పడతారు. సాంస్కృతిక కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడతారు. ఖర్చుల మీద నియంత్రణ అవసరము. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉండకపోవడం వల్ల మనస్తాపం కలుగుతుంది. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు కూడా రావచ్చు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచన చేయండి. ఒక వ్యవహారంలో డబ్బు చేతి నుంచి కోల్పోతారు. ఒక వ్యవహారంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఊహించనటువంటి ఫలితాలు ఉంటాయి. కొంత వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మీదైన ప్రతిభ అనేటువంటిది ఉంటుంది. స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారికి పనిభారం పెరుగుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని వాయిదా వేయండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలించే ఆస్కారం ఉంది. వ్యవసాయదారుల యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. గిట్టని వారి పట్ల అప్రమత్తంగా ఉండే అవకాశం, అంటే జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ప్రభుత్వ రాజకీయ పనులు కూడా నెరవేరుతాయి. మొత్తానికి మీనరాశి వారు నరసింహస్వామి దేవాలయ దర్శనము, స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేయించుకోవడము, లేకపోతే ప్రతిరోజు నరసింహ పంచరత్న స్తోత్ర పారాయణం చేయడము, శనివారం నాడు నవగ్రహముల యొక్క ప్రదక్షిణం చేయడం వల్ల, నవగ్రహ స్తోత్ర పారాయణాదుల వల్ల మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ 30వ తేదీ నుంచి ఈ 6వ తేదీ వరకు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.